హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా కానీ చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ శనగపప్పు ఆలు కూర చేసుకోబోతున్నాం. రుచిగా ఉండే ఈ ఇంటి స్టైల్ రెసిపీ అన్నంలో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఇవి చిటపట్లు ఆడినప్పుడు ఒక ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. అంతా కలుపుకొని వేయించుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకొని నేను 3 టమాటాలను ప్యూరీ చేసి తీసుకుంటున్నానండి. టమాటాలను ఇందులో వేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఆలు శనగపప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకున్నానండి. వేడి నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు ఉడికించుకున్న మిల్ మేకర్ను ఇప్పుడు వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ కారం, వేసుకొని అదంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఇలా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
మూత తీసి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని చూసారా, నీరంతా దగ్గర పడింది. బంగాళదుంప ముక్క కూడా ఉడికిందండి. ఇలా దగ్గర అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైన వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని అంతే అండి, ఎంతో టేస్టీగా మరియు సింపుల్గా మిల్ మేకర్ కూర రెడీ అయ్యింది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.